శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, శ్రావణ మాసంలో గల సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, చేయడం వల్ల ఫలితం ఏమిటి, ఇది ఎవరు చేశారు పూర్వం అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి విశేషాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. ఇందులో చాలామంది కూడా కొంతమంది తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటారండి. ఆ తప్పులను కూడా మనం సరిదిద్దుకునేటువంటి అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే, ఈ యొక్క సంకష్టహర చతుర్థి యొక్క పూర్తి వివరణ అంతా కూడా తెలుసుకుని చేస్తే అటువంటి తప్పులు మనం చేయకుండా చాలా వరకు మనం జాగ్రత్త పడచ్చు. అదందరూ కూడా గమనించి ఏ విధంగా మనం శాస్త్రపరంగా చేయగలుగుతామో, ఎంతవరకు చేయగలుగుతామో అంతా కూడా తప్పకుండా మనం చేయాలి. ఎందువల్ల అంటే మనం చేసేటువంటి ఈ వ్రతం వల్ల, సంకష్టహర చతుర్థి అనేటువంటి వ్రతం వల్ల అనేకమైనటువంటి కష్టాలని కూడా తొలగిపోతాయి. ముందుగా మీరంతా కూడా గమనించండి. ఈ పూజ చేయాలి అంటే ఏమి కావాలి, ఏమిటి అనేది అన్నీ కూడా నేను పూర్తిగా సవిస్తరంగా తెలియపరుస్తాను. కావున అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించగలరు. అది ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సంకష్టం అంటే, సంకటం అంటే కష్టం, హర అంటే తొలగిపోయేది. అంటే సంకష్టహర చతుర్థి అంటే కష్టాలని తొలగించేటటువంటి రోజు అనేటువంటి అర్థం మనం ఇక్కడ తీసుకోవచ్చు. అయితే ఇది ఎప్పుడు వస్తుంది సాధారణంగా అంటే ప్రతి మాసంలో కూడా వస్తుందండి సంకష్టహర చతుర్థి. దీన్నే సంకటహర చతుర్థి అని కూడా అంటారు. రెండు విధాలుగా కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. అయితే కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితినే మనం తీసుకోవాలి దీనికి ప్రధానంగాను. ప్రతి నెలలో కూడా కృష్ణపక్షంలో అంటే అమావాస్య ముందు వచ్చేటువంటి చవితి, చతుర్థి అంటే చవితి అని కూడా అంటాము. ఈ చవితి రోజు చేసేటువంటి వ్రతమే సంకష్టహర చతుర్థి అని చెప్పబడుతుంది. దీనికి చాలా విశేషమైనటువంటి పురాణ గాథలు కూడా ఉన్నాయి. ఏమిటి ఈ సంకష్టహర చతుర్థి వివరణకి? ఈ సంకష్టహర చతుర్థి చేయడం వల్ల ఉపయోగాలు ఏమిటి అంటే అండి, ఈ సంకష్టహర చతుర్థికి ఎవరిని పూజ చేయాలి అంటే ముందుగా గణపతిని. ఈ గణపతిని పూజ చేయడం వల్లే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా చక్కనైనటువంటి విద్య, మంచి సద్బుద్ధి అన్నీ కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఈ వ్రతం చేయడం వల్ల గొప్ప ఫలితం ఏమిటంటే అండి, పంచభూతాలు కూడా వశం అవుతాయి, తన వశం అవుతాయండి. అంటే పంచభూతాలంటే ఏమిటండి? వాయువు అంటే గాలి, అగ్ని, నీరు మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా పంచభూతాలన్నీ కూడా సమతుల్యంగా ఉంటాయండి. ఇవి ఉండడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంతేకాకుండా మనస్సు అండి, మనస్సు అది కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందువల్లే గణపతిని చక్కగా పూజ చేస్తూ ఉండాలి ఈ సంకష్టహర చతుర్థి రోజు. దీనికి చాలా పురాణ గాథలు కూడా ఉన్నాయి. ఏమిటి అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకానొక సమయంలో పూర్వకాలంలో పురూరవ అనేటువంటి ఒక మహారాజు ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా ధర్మశాలి, అంతేకాకుండా చాలా ప్రజలందరినీ కూడా బిడ్డల వలె పరిపాలన చేస్తూ ఉండేవాడు. అటువంటి మహారాజు యొక్క రాజ్యంలో మరి చాలా విపరీతమైనటువంటి కరువు కాటకాలు వచ్చాయండి. ఈ కరువు కాటకాలు రావడంతో చాలా బాధపడుతూ ఉండేటప్పటికీ ఈ సమస్యలన్నీ కూడా ఈ రాజుకి నిద్ర పట్టకుండా చేస్తున్నాయన్నమాట. ఏ రోజు కూడా ఇలా లేదు మన రాజ్యం, ఎప్పుడూ కూడా చాలా సుభిక్షంగా ఉండేది. అలాంటి రాజ్యం అంతా కూడా దుర్భిక్షం పాలైపోయింది. ఇది ఎలాగా, ఈ ప్రజల యొక్క కష్టాన్ని ఎలా తీర్చాలి అని చెప్పి ఈ రాజు ఆలోచించాడనమాట. బాగా ఆలోచించి ఈ రాజు ఒక ఉపాయం అయితే వచ్చిందండి. ఏమిటి అంటే అక్కడ ఉండేటువంటి వేద పండితులందరినీ కూడా పిలిచారు. పిలిచి, అయ్యా, ఇటువంటి కరువు కాటకాలన్నీ కూడా వచ్చి మన రాజ్యం అంతా కూడా అష్ట కష్టాలు పడుతోంది. ఉండేటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి బాధ్యత మీదే. ఏదైనా మంచి ఉపాయం ఉంటే సూచించండి మహానుభావ అని చెప్పి ఆ పండితోత్తములందరినీ కూడా ప్రాధేయపడ్డాడు ఈ మహారాజు, పురూరవ అనేటువంటి మహారాజు. సరే, ఇటువంటి కరువు కాటకాలన్నీ కూడా పోవాలి అంటే ఏం చెయ్యాలి? మరి మహారాజు అడిగాడు కాబట్టి వీళ్ళందరూ కూడా
చెప్పాలి కాబట్టి వీళ్ళందరూ కూడా ఆలోచించారన్నమాట. ఎలాగా ఈ కష్టాలన్నీ కూడా పోవడానికి ఏ వ్రతం ఆచరిస్తే ఇటువంటి కష్టాలన్నీ కూడా పోయి రాజ్యమంతా కూడా మరి సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి వీళ్ళందరూ ఆలోచించి ఈ రాజుగారికి అయితే ఈ విధంగా చెప్పారు. కరువులు, యుద్ధాలు, అలాగే మరి చాలా సమస్యల్లో బాధపడుతున్నారు. ఎన్నో సమస్యలతో, వ్యాధులతో బాధపడుతున్నారు కాబట్టి మహానుభావ, దీనికి సరైనటువంటి ఉపాయం ఏమిటి అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి రోజు భక్తి శ్రద్ధలతో గణేశ ఆరాధన చేసి ఆ గణపతిని దూర్వాయుగ్మాలతో, దూర్వం అంటే ఏంటండి, ఇక్కడ గరిక అని అర్థం. గరిక గడ్డితో మనం స్వామికి పూజ చేస్తూ ఉంటాం, దాన్నే గరిక పత్రి అంటాం. వాడిక భాషలో అందరికీ కూడా గరిక గడ్డి అంటే అర్థమవుతూ ఉంటుందని నేను ఈ విధంగా చెప్తున్నాను. ఇది చేసినట్లయితే మనకి ఈ యొక్క కష్టాల నుంచి త్వరగా మనం బయటపడచ్చు అని చెప్పి మహారాజుకు చెప్తారు ఈ పండితులందరూ కూడా, మహర్షులు మొదలైనటువంటి వారందరూ కూడా. సరే, ఎలా చెయ్యాలి అంటే ఈ వ్రతాన్ని భక్తితో మరి పూజించి ఉపవాసం చేసి 21 సారి గరిక గడ్డితో పూజ చేసి ఆ తర్వాత చంద్రుణ్ణి దర్శనం చేసుకుని అపరాధ మోక్షాన్నంతా కూడా కోరండి. మీ మనసులో ఏమైతే వాంఛలున్నాయో అవన్నీ కోరుకున్నట్లయితే తప్పక నెరవేరుతాయి ఇవన్నీ కూడా. అంతేకాకుండా ఈ రాజ్యానికి ఈ దుర్భిక్షం అనేటువంటి బాధ పోయి సుభిక్షం అనేటువంటి పదాన్ని మీరు అతి త్వరలోనే వింటారు. అందువల్ల తప్పకుండా ఈ యొక్క గణపతిని అర్చన చెయ్యండి శ్రావణ మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి రోజు అని చెప్పి వీరందరూ కూడా మరి ఆ రాజుకు చెప్తారండి. చెప్పేటప్పటికి వెంటనే ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రాజుగారు సంకల్పాన్ని అది కూడా చెప్పుకొని ఉదయాన్నే ఈ గణపతికి ఆరాధన చేసి గణపతికి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని సమర్పించాలి. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఈ ఇష్టమైనటువంటి స్వామికి ఇష్టమైనది ఏమిటండి, వెలగపళ్ళు, అలాగే కుడుములు, దీన్నే ఉండ్రాళ్ళు అంటాము, కొంతమంది కుడుములు అంటారు. రెండూ కూడా వాడిక భాషలోనే ఉన్నాయి. ఈ విధంగా బెల్లం కూడా పెట్టారండి. ఈ మూడు చాలా ఇష్టమైనటువంటివి. ఈ మూడు తప్పకుండా పెట్టాలి. ఈ విధంగా స్వామికి ఏం చేయాలండి, మీకు వీలైతే కనుక మట్టితో కూడా ప్రతిమని పెట్టుకోవచ్చు, లేదా ఫోటో కూడా పూజ చేసుకోవచ్చు. షోడశోపచార పూజ చేసుకుని భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడికి కూడా అర్చన చేసుకోవాలండి. ఇక్కడ విశేషం ఏమిటి అంటే శ్రావణ మాసంలో చంద్రుడికి కూడా మనం పూజ చేసుకుని అర్ఘ్య ప్రదానాలు ఏమైనా ఇవ్వగలిగితే ఇచ్చుకోవచ్చు, లేకపోయినట్లయితే నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చెయ్యాలి అని చెప్పి ఈ రాజుకు సూచిస్తే ఆయన అన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల దుర్భిక్షం అంతా కూడా పోయి మంచి చక్కనైనటువంటి సుభిక్షం అంతా కూడా ఏర్పాటైంది. ఆ రాజ్యం అంతా కూడా మరి ఎటువంటి కరువు కాటకాలతో అనుభవించినటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారండి. వ్రతం చెయ్యాలి అంటే మనం ఏ నియమాలు పాటించాలి, ఏ విధంగా చెయ్యాలి అని చెప్పి మీరందరూ కూడా తెలుసుకోవలసినటువంటివండి. అంటే కొంతమంది ఏంటంటే తెలియకుండా తప్పులు చేస్తూ ఉంటారు. అటువంటి తప్పులు అయితే మీరు చేయకండి. ఎందువల్ల అంటే ఉదయాన్నే లేచి ఏ టైంకి లేవాలి, ప్రభాతే గణపతి. మనకి గణపతి ఆరాధనలో సూర్యోదయా పూర్వమే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో కనుకను స్నానం చేయడం చాలా విశేషం. మరి గణపతికైతే ప్రభాతం అంటే ఉదయాన్నే మీరు ఖచ్చితంగా చెయ్యాలి. లేవకుండా పడుకుని 6 దాటాక 7 దాటాక చేస్తే అది ఉపయోగం లేదు. అందువల్ల ఇది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవలసినటువంటి విషయం. మీకు అవకాశం ఉంటే నదీ స్నానం చెయ్యండి, అది చాలా పుణ్యప్రదం. లేకపోయినట్లయితే మామూలు స్నానమైనా సరే సూర్యోదయానికి ముందర అంటే సూర్యుడు ఉదయించకుండా ముందు చేసేటువంటి స్నానం చాలా విశేషం. లేకపోయినట్లయితే బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే ఇంకా దానికి తిరుగులేనటువంటిది. అందువల్ల అది గుర్తుపెట్టుకోండి స్నానం చేసేటువంటి విధానం. స్నానం చేసిన తర్వాత పంచగవ్య ప్రాశన అవకాశం ఉంటే స్వీకరించాలి. దానివల్ల ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. దాంతో శుద్ధి చేసుకోవాలి. లేకపోయినట్లయితే గంగా జలంతో కానీ గోదావరి నది జలాలతో మీ దగ్గర ఏదైతే నది ఉందో మీ దగ్గరలో ఆ నదీ జలంతో శుద్ధి చేసుకోవాలి. అలాగే ఒక చోట పసుపు రాసి పీటకి బొట్టు పెట్టి దాని మీద పంచరంగులతో ముగ్గును పెట్టి
గణపతి ప్రతిమను ఏర్పాటు చేసుకుని పూజకు అన్నీ కూడా సంసిద్ధం చేసుకోవాలి. మరి ఈ పూజకి విశేషమైనటువంటివి ఏమిటండి? పుష్పాలు, అలాగే దూర్వాయుగ్మం అంటే గరిక గడ్డితో స్వామికి పూజ చెయ్యాలి. అలాగే 16 కానీ 21 కానీ మోదకాలు సమర్పించాలి. మోదకాలు అంటే ఉండ్రాళ్ళు. మరి ఈ ఉండ్రాళ్ళు సమర్పించాలి నైవేద్యంగా. బెల్లం ఉంటే బెల్లం కూడా చాలా విశేషమైనటువంటిది గణపతి ఆరాధనలో. ఈ విధంగా చేసి చక్కగా మీకు అందుబాటులో ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో నైవేద్యాలన్నీ కూడా ఇంకా మీ శక్త్యానుసారం అన్నీ కూడా స్వామికి నివేదన చేసుకోవచ్చు. ఇది ఒకటే కదా అని చెప్పి ఇది ఒకటే చేయక్కర్లేదు. ఇంకా ఎన్ని రకాలైనా సరే మనం చేయొచ్చు. అష్టద్రవ్యాలు కూడా చాలా విశేషం. అష్టద్రవ్యాలు కూడా మనం స్వామికి సమర్పించుకోవచ్చు. అలాగే మరి ఇంకేం చెయ్యాలి? ఇవేవి చెయ్యలేని వారు ఉండొచ్చు. వారు ఓం గం గణపతయే నమః అని జపాన్ని చెయ్యాలి. అలాగే గణపతి అథర్వ శీర్షం వస్తే అందరూ పారాయణ చేసుకోవచ్చు. లేదా గణపతి సూక్తం కూడా అందరూ పారాయణ చేసుకోవచ్చు. ఇది చాలా విశేషంగా పనిచేస్తుంది. ఈ రోజు చేయడం వల్ల సంకష్టహర చతుర్థి రోజు కనుక ఈ పారాయణ కానీ జపం కానీ చేయడం వల్ల చాలా పుణ్యాన్ని పొందడమే కాకుండా కష్టాలన్నీ కూడా అతి త్వరలోనే తొలగిపోతాయి. గమనించుకోవాలందరూ కూడా. అంతేకాకుండా సాయంత్రం వేళలో చంద్రోదయ సమయంలో చంద్రుడికి కూడా అర్చన చేసుకుని నమస్కారం చేసుకోవాలి. ఇది చాలా విశేషమైనటువంటి ఫలితం. ఆ తర్వాత మరి వ్రతం అంతా కూడా పూర్తి చేసిన తర్వాత అల్పాహారం ఏదైనా భుజించవచ్చు. కటిక ఉపవాసం ఉండగలిగే వారైతే ఉండొచ్చు. లేకపోయినట్లయితే ఏదైనా అల్పాహారం ఏదైనా తీసుకుని మాత్రం ఉపవాసం చేయండి. మీ ఆరోగ్యాన్ని బట్టి మాత్రమే చేయండి. ఎందువల్ల అంటే ఈ కాలంలో చాలా మందికి మరి ఉండలేనటువంటి స్థితి ఉంది. అందువల్ల మన ఆరోగ్యాన్ని పాడు చేసుకునేది కూడా చెయ్యొద్దు. నా సూచన అయితే మీరు ఉండగలిగేవారైతే ఉండండి. లేకపోయినట్లయితే పళ్ళు పలహారాలు ఏవైనా భుజించి చక్కగా భక్తి శ్రద్ధలతో అర్చన చేసినట్లయితే భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడు. గమనించగలరు. మరి ఇంకా పూజలో మనకు ఉపయోగించేటువంటి వస్తువులు ఏమిటి అది తెలుసుకుందాం మనం. ఉపయోగించేటువంటి వస్తువులు ఏమిటండి? గరిక, అరటిపళ్ళు, అలాగే మోదకాలు. ఒకవేళ ఉండ్రాళ్ళు చేయడం కనుక అవ్వకపోయినట్లయితే లడ్డు అయినా సరే స్వామివారికి పెట్టచ్చు. పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తులు, దీపం, స్వామివారికి చక్కనైనటువంటి దీపాన్ని పెట్టండి. మీకు ఆవు నెయ్యి కనుకను అందుబాటులో ఉంటే ఆవు నేతితో పెట్టడమే చాలా శ్రేష్టమండి దీపం. ఒకవేళ ఆవు నెయ్యి లేనివారు మానేయక్కర్లేదండి. మనకి కొబ్బరి నూనె కానీ అలాగే నువ్వుల నూనె కానీ పెట్టడం చాలా విశేషం. ఎందువల్ల అంటే అపమృత్యు దోషాలు ఇవి కూడా తొలగిపోతాయి. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ దీపానికి ఈ నూనె వాడడం వల్ల. అలాగే గణపతి యొక్క ప్రతిమ కానీ ఫోటో కానీ మీకు ఏది దొరికితే అది. ఈ వ్రతం చేయడం వల్ల మనకి ఏమిటండి ఫలితాలంటే వృత్తిలో ఉండేటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. దంపతులకి చక్కనైనటువంటి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్న వారికి సంతానం అభివృద్ధి కలుగుతుంది. విద్యార్థులు చక్కనైనటువంటి విద్య లభిస్తుంది. అలాగే మరి పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత చెందుతారు. అలాగే మానసిక స్థిరత్వం, అలాగే ధైర్యం కూడా పెరుగుతుందండి. గణపతికి చేయడం వల్ల మంచి ధైర్యం కలుగుతుందండి. అంతేకాకుండా అన్ని సంకటాలు కూడా తొలగిపోతాయి. సంకటాలు అంటే కష్టాలు. ఇక్కడ గమనించగలరు. ఈ సంకటాలు ఎటువంటి కష్టాలతో అయినా ఉన్నట్లయితే ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే అటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి గణపతికి. మరి ఈ విధమైనటువంటి మంత్రాలని ఇంకా కూడా మీకు చెప్తున్నాను. ఇవి చెప్పి చక్కగా స్వామిని ప్రార్థన చేసుకోండి, జపించండి. ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని జపించండి. అలాగే గణపతి ఎవరైనా ఉపదేశం ఉన్నవారైతే మూలమంత్రాలవి గురుముఖంగా ఉన్నవారు మాత్రమే చెయ్యాలి. అంతేకాని ఎలా పడితే అలా చేసేసి పుస్తకాలు చూసి చదివేయడం వంటివి చెయ్యకూడదు. ఎందుకంటే ఉపదేశం లేనటువంటి మంత్రాలు చేయడం వల్ల కొన్ని కష్టాలు తెచ్చుకోవడం అవుతుందండి. ఇది గమనించగలరు. చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఫలానా పుస్తకంలో నాకు ఈ మంత్రం కనిపించింది చదివేస్తున్నామండి అని. అది చాలా తప్పు. నేను గతంలో కూడా చెప్పాను అందరికీ కూడా. అలాంటివి చేయకండి. ఉపదేశం ఉంటేనే చెయ్యాలి మంత్రం, లేకపోతే చెయ్యొద్దు. ఇలాంటి శ్లోకాలు అంటారా, పర్వాలేదు, చూసి చదువుకోవచ్చు, దానికైతే ఇబ్బంది లేదు. అందుకే మీకు ఇలాంటి శ్లోకాలను నేను చెప్తున్నాను అనమాట. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ యొక్క శ్లోకాన్ని అందరూ కూడా మంత్రాన్ని పఠించండి. చక్కగా ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు కూడా చేసుకోండి.
అలాగే ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని తప్పక జపించండి. ఎంతో భక్తి శ్రద్ధలతో మనం స్వామిని మాత్రం చక్కగా అర్చించుకోండి. ఈ అర్చన చేయడం వల్ల మనకి చాలా విశిష్టత కలుగుతుంది. శ్రావణ మాస సంకష్టహర చతుర్థి రోజు చంద్రుని దర్శనం చాలా విశిష్టతమైనదిగా చెప్పబడుతోంది. అంతేకాకుండా చంద్రుణ్ణి ఆ రోజు దర్శనం చేసుకోవడం వల్ల మనకి సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి, మనస్సుకి సంబంధించినటువంటి కష్టాలు కూడా తొలగిపోతాయి. ఇది గమనించాలి మీరందరూ కూడా. ఎందువల్ల అంటే చంద్రబలం ఉంటేనే మనకి మనోబలం పెరుగుతుంది. ఇదందరూ కూడా గుర్తించాలి ఇక్కడ. ఇది గణపతి చంద్రుడు మరి ఘర్షణ కథ కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. ఏమిటి అంటే మన గణపతిని అవమానించినందుకు చంద్రుణ్ణి శపించినటువంటి సంగతి పురాణాల్లో కూడా ఉంది. మనకి ఇది ఎప్పుడు అంటే గణపతి చవితి కథలో కూడా వస్తుంది. కానీ శ్రావణ మాస సంకష్టహర చతుర్థి అనేది ఒక పవిత్రమైనటువంటి రోజు, శక్తివంతమైనటువంటి రోజు, మనకి ఉపవాసానికి మంచి పర్వదినమైనటువంటి రోజు. నిశ్చలమైనటువంటి భక్తితో మనస్ఫూర్తిగా గణపతిని ఎవరైతే ఆరాధించి స్మరించి జపించి ఎవరైతే స్వామిని అర్చిస్తారో వారికి ఎటువంటి కష్టాలైనా కానీ తొలగిపోతాయి. అలాగే వేద మంత్రాలు వచ్చిన వాళ్ళు చక్కగా వేదంలోకి వెళ్ళి చక్కగా గణపతి సూక్తాలు కానీ అలాగే అథర్వశీర్ష పారాయణలు కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్ళకి సర్వ శుభాలు, ఆయుష్, అలాగే చక్కనైనటువంటి ఆయుర్దాయం, ఐశ్వర్యం కూడా లభిస్తాయి. ఎటువంటి కష్టాలైనా కానీ తొలగిపోతాయన్నమాట. అటువంటి గొప్ప వ్రతం ఏదైనా ఉందా అంటే అది మనకి శ్రావణ మాస సంకష్టహర చతుర్థి వ్రతం. ఈ విధంగా అందరూ కూడా ఆచరించండి. అలాగే మీరు తెలిసి తెలియనటువంటి మంత్రాలవి కూడా చదవద్దు. మనకి ఏదైతే భక్తి శ్రద్ధలతో చేయాలో అవి మాత్రం చేసుకోండి. అలాగే ఈ యొక్క వ్రత విధానాన్నంతా కూడా తెలుసుకుని మాత్రమే చేయండి. తెలిసి తెలియనటువంటి తప్పులు ఎవ్వరూ కూడా చేయొద్దు. ఏదో ఎవరో చెప్పారు అని చెప్పి మనం చేయొద్దండి. అది గమనించగలరు. ఈ విధంగా సంకష్టహర చతుర్థి ఎవరైతే చేస్తారో భక్తి శ్రద్ధలతో వారికి గణపతి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ వ్రతం అంటే తప్పకుండా పంపించండి. ఎందువల్ల అంటే మనం 10 మందికి పంపించడం వల్ల మనం చేసేటువంటి మంచి, అలాగే వారు ఏ విధంగా చేసేటువంటి తప్పులు ఏమైనా ఉంటే అవి సరిదిద్దుకుని చేస్తే ఆ పుణ్యంలో భాగం మనకి లభిస్తుంది. ఎందువల్ల అంటే ఒక మంచి పని చేయడానికి కర్తాం కారయితాం చైవ ప్రేరకస్యానుమోదిత సుకృతే దుష్కృతే చైవ చత్వారో సమభాగినః అని చెప్పి శాస్త్రం. అంటే ఒక మంచి పని ఎవరైతే చేస్తారో, చెయ్యమని ఎవరైతే చెప్తారో, వారికి సహాయం ఎవరైతే చేస్తారో ఈ నలుగురు కూడా ఆ పుణ్యంలో భాగమే అని చెప్పి చెప్పబడుతోంది. స్వస్తి. ఓం గం గణపతయే నమః.